హాయ్ మచ్చా, ఇంకేంటి విశేషాలు? అంతా కుశలమేనా? కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ఏం మచ్చా, కెమిస్ట్రీ క్లాస్ కాస్త సింగింగ్ క్లాస్ వేసాం అనుకుంటున్నారా? అదేం లేదు మచ్చా, మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు మనం ఎంత ఫోకస్డ్గా ఉంటామో అంత ఈజీగా నేర్చుకుంటాం అనమాట. అదేలా మచ్చా, ఒక సబ్జెక్ట్ మీద అంత ఫోకస్ అని అంటారా? ఇప్పుడు సబ్జెక్ట్లా కాకుండా మన కెమిస్ట్రీని ఒక గర్ల్ ఫ్రెండ్లా ట్రీట్ చేయండి. ఓకే, సో ఇప్పటి నుంచి సింగిల్స్ అందరికీ కెమిస్ట్రీ అనేది కామన్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఓకే, సరే మింగిల్స్ పరిస్థితి ఏమంటారా? మింగిల్స్ కలిపి కూడా సెకండ్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం మన గర్ల్ ఫ్రెండ్కి కొంత టైం కేటాయించి మనం టైం పాస్ చేద్దాం రండి. ఓకే, సో మనం ఇంతకుముందు ఆల్డోల్ కండెన్సేషన్ నేర్చుకున్నాం. అందులో కండిషన్స్ ఏంటి? ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి, సెకండ్ కేస్ డైల్యూట్ బేస్. ఇక్కడ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోటి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం కానిజారో రియాక్షన్. ఓకే, సో పుట్ ద హెడ్డింగ్ కానిజారో రియాక్షన్స్. ఇప్పుడు ఫస్ట్లీ కండిషన్స్ వచ్చేసరికి ఫస్ట్ కండిషన్ ఏంటి? ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి ఉండకూడదు. సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఏంటి? బేస్ అనేది చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలన్నమాట. ఇవి కండిషన్స్ అనమాట. మనం నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ చూసుకుంటే ఇంటర్ కానిజారో ఉంది, ఇంట్రా కానిజారో కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంటర్ కానిజారో నేర్చుకున్నాం, తర్వాత ఇంట్రా కానిజారో చూద్దాం. ఓకే, సో లేట్ చేయకుండా పుట్ ద హెడ్డింగ్ ఇంటర్ కానిజారో. పుట్ ద హెడ్డింగ్ ఇంటర్ కానిజారో రియాక్షన్. ఓహో, ఇంటర్ కానిజారో రియాక్షన్. మనకి ఇంటర్ కానిజారోలో కూడా 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సెల్ఫ్, ఇంకొకటి క్రాస్ అనమాట. ఓకే, ముందుగా మనం సెల్ఫ్ కానిజారో చూద్దాం. ఓకే, సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. నేను ఫార్మాల్డిహైడ్ తీసుకుంటున్నాను. వీడి దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయా? లేవు. ఆల్ఫా కార్బన్ కూడా లేడు, అసలు ఆల్ఫా హైడ్రోజన్సే ఉండవు అనమాట. ఇక్కడ నేను బేస్ తీసుకుంటున్నాను, కాన్సన్ట్రేటెడ్ బేస్. నువ్వు పొటాషియం హైడ్రాక్సైడ్ అని తీసుకో, సోడియం హైడ్రాక్సైడ్ తీసుకో, బట్ అది కాన్సన్ట్రేటెడ్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, 2 సేమ్ మాలిక్యూల్స్ అనమాట ఇవి. ఓకే, ఇప్పుడు ఒక మాలిక్యూల్ మెన్షన్ చేశారు కదా అని మీరు ఒక మాలిక్యూల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, 2 మాలిక్యూల్స్ గా అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనం 2 మాలిక్యూల్స్ ని అజ్యూమ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక మాలిక్యూల్ అనేది చూడండి ఎలా వస్తుందో. ఒక మాలిక్యూల్ అనేది ఇలా వస్తుంది, ఇంకొక మాలిక్యూల్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేసాం? ఒక మాలిక్యూల్ నుంచి హైడ్రోజన్ తీసేసి ఆక్సిజన్ నెగిటివ్ పెట్టాము. ఇంకొక మాలిక్యూల్లో కార్బన్కి ఒక హైడ్రోజన్, ఆక్సిజన్కి ఒక హైడ్రోజన్ ఇచ్చామన్నమాట. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం మెకానిజంలోకి వెళ్దాం రండి. ఏం మచ్చా మెకానిజం అంటావు? ఇలానే షార్ట్ కట్లు ఇంకొక 2 చెప్పు మచ్చ చాలు అంటావా? కుదరదు మచ్చా. ఇప్పుడు కెమిస్ట్రీ అనేది మన కామన్ గర్ల్ ఫ్రెండ్. మనం కెమిస్ట్రీ గర్ల్ ఫ్రెండ్ అర్థం చేసుకోవడానికి వచ్చాం. అరే గర్ల్ ఫ్రెండ్ అర్థం చేసుకోవడానికి 10 సెకండ్స్ చాలా. అదేలా బ్రో, గొప్ప వాళ్ళకి కుదరలేదు, మనం ఎంత ఆఫ్టర్ ఆల్ గలం. ఓకే, కొంత టైం స్పెండ్ చేయాలి గర్ల్ ఫ్రెండ్ తోటి. కొంత టైం స్పెండ్ చేస్తే మనకి మన గర్ల్ ఫ్రెండ్ నుంచి ఇంకాస్త తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మెకానిజంలోకి వెళ్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి అటాక్ ఆఫ్ న్యూక్లియోఫైల్. ఫస్ట్ స్టెప్ అటాక్ రా. ఇప్పుడు చూడండి, మనం ఒక మాలిక్యూల్ తీసుకుంటున్నాం ఇలా. ఇప్పుడు బేస్ వస్తాడు, వచ్చాడు, వచ్చి కార్బన్ మీద అటాక్ చేసిండు. ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఇలా షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది మనం కానిజారో రియాక్షన్ లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఎందుకు ఉండకూడదు అంటే, బేస్ గానికి హైడ్రోజన్ కనిపించిందా, పులిహార కలిపేస్తాడనమాట. వాడు హైడ్రోజన్తో పులిహార కలిపేస్తే మనకి ఆల్డోల్ కండెన్సేషన్ వస్తుంది అనమాట. కానీ మనకి ఇక్కడ కావాల్సింది కానిజారో రియాక్షన్. అందుకే ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి ఆబ్సెంట్. అర్థమైందా? అరే ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు, ఇప్పుడు మరి ఎలా అంటారా? ఈ బేస్ గానికి పులిహార కలపడం ఇంపార్టెంట్. ఎవరితో కలుపుతున్నాం అనేది అసలు మ్యాటరే కాదనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి మాలిక్యూల్ ఇక్కడ డబుల్ బాండ్ షిఫ్ట్ అవుతుంది కదా, ఆక్సిజన్ నెగిటివ్, హైడ్రోజన్ OH. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్.
ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాం రండి. సెకండ్ స్టెప్ ఏంటంటే హైడ్రైడ్ ట్రాన్స్ఫర్. సెకండ్ స్టెప్ ఏంటైనా అంటే హైడ్రైడ్ ట్రాన్స్ఫర్. ఈ హైడ్రైడ్ అంటే ఏం లేదు, H ప్లస్ ఉంటేమో ప్రోటాన్ అంటాం, H మైనస్ ఉంటే హైడ్రైడ్ అని అంటాం. ఇక్కడ చూడండి ఇదే మాలిక్యూల్ మనం ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది కాంజుగేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక హైడ్రోజన్ అనేది ఎలక్ట్రాన్స్ తీసేసుకొని, నేను ఈ మాలిక్యూల్ తీసుకుంటాను చూడండి, ఇటు చూసుకోండి. ఇప్పుడు ఒక హైడ్రోజన్ అనేది ఎలక్ట్రాన్స్ తీసేసుకొని H మైనస్ ఏమంటాం, హైడ్రైడ్ అంటాం. ఓకే, H అనేది హైడ్రోజన్ అనేది ఎలక్ట్రాన్స్ తీసేసుకొని ఇప్పుడు ఇంకొక మాలిక్యూల్ ఉంది కదా, ఇంకొక మాలిక్యూల్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి అటాక్ చేస్తుంది అనమాట. డబుల్ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. హైడ్రోజన్ గార్డ్ అటాక్ చేయడం అనేది చాలా అంటే చాలా రేర్. అరే అదేంటి సార్, మీరు ఇంతకు ముందు వీడియోలోనేమో హైడ్రోజన్ మీద అటాక్ చేస్తారు అన్నారు, ఇక్కడేమో హైడ్రోజన్ గార్డ్ అటాక్ చేస్తారు అంటున్నారు, అదేంటి అని అనుకుంటున్నారా? ఇప్పుడు మనుషుల్లో, జంతువుల్లో ఫీమేల్ మేల్ ట్రాన్స్జెండర్ ఉన్నట్టే ఆటమ్స్ లో కూడా మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఉండొచ్చు కదా. మేబీ ఇప్పుడు కనిపెట్టలేదు, అందుకని మనం చదువుకోవట్లేదు, మేబీ ఫ్యూచర్లో కనిపెట్టచ్చు. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ హైడ్రైడ్ అనే వర్డ్ వచ్చి ఇక్కడ పులిహార కలుపుతాడు. ఇప్పుడు చూడండి మనకు వచ్చే చూడండి, ఇక్కడ ఆక్సిజన్ అనేది డబుల్ బాండ్ అవుతుంది, ఇక్కడ హైడ్రోజన్ తీసేస్తే మనకి యాసిడ్ వస్తుంది, HCOOH. అర్థమైందా? ఇప్పుడు వీడు చూడండి ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ 2 హైడ్రోజన్ ఉంది, ఇక్కడ నుంచి ఇంకో హైడ్రోజన్ వచ్చింది. టోటల్ గా ఎన్ని హైడ్రోజన్స్? 3 హైడ్రోజన్స్, నెగిటివ్ చార్జ్, డబుల్ బాండ్ షిఫ్ట్ అయింది కదా. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసరికి, ఇప్పుడు థర్డ్ స్టెప్ చూడండి, ప్రోటాన్. థర్డ్ స్టెప్ ప్రోటాన్ ట్రాన్స్ఫర్. ఓకే, ప్రోటాన్ అంటే ఏంటి? H ప్లస్. కసి మనం నేర్చుకునేటప్పుడు ఎంత కసి ఉంటుందో మనం అంత ఈజీగా నేర్చుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఇక్కడ మాలిక్యూల్ చూడండి, ఈ మాలిక్యూల్ చూడండి, HC డబల్ బాండ్ OH. నేను ఇలా రాసుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ అనేది H ప్లస్ గా, ఇక్కడ ఆక్సిజన్ అనేది ఎలక్ట్రాన్స్ ని ఇటు పుల్ చేసుకుంటుంది, ఇక్కడ H ప్లస్ గా ఇది వచ్చి ఇక్కడ అటాక్ చేస్తుంది. మీరు అడగచ్చు, డౌట్ అడగచ్చు, ఇక్కడ H ప్లస్ గా ఎందుకు వెళ్ళిపోతుంది అని. ఇక్కడ చూస్తే H ప్లస్ గా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది కాంజుగేషన్ లో ఇన్వాల్వ్ అవడం వల్ల స్టేబుల్ గా ఉంటుంది, కానీ ఇక్కడ స్టేబుల్ కాదనమాట. అంతే కదా, రిలేషన్షిప్ ఎవడైనా చేయగలడు, ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా, మెయింటైన్ చేయడం నేర్చుకున్నప్పుడే సక్సెస్ఫుల్ అనమాట. ఇక్కడ ఆక్సిజన్ గాడు మెయింటైన్ చేస్తున్నాడు నెగిటివ్ ఛార్జ్ని బాగా, ఇక్కడ ఆక్సిజన్ గాడు నెగిటివ్ ఛార్జ్ని అంత మెయింటైన్ చేయలేకపోతున్నాడు, అందుకని ఇక్కడ H ప్లస్ ప్రోటాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మాలిక్యూల్ చూడండి ఎలా వస్తుందో ఒక్కసారి చూడండి, ఇది చూడండి, ఇది మనకి ఫైనల్ ప్రొడక్ట్ అనమాట. ఓకే, ఇక్కడ మనం బేస్ తీసుకున్నాం కదా, సోడియం ఉంటుంది కదా, ఆ సోడియం అనేది ఏంది? పాజిటివ్ ఛార్జ్. సోడియం అనేది పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, ఇన్ఫాచ్యుయేషన్. ఓకే, సో అట్రాక్షన్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఇన్ఫాచ్యుయేషన్. ఓకే, ఇది రియాక్షన్ అనమాట. ఇప్పుడు మనం షార్ట్ కట్ లో చూద్దాం. షార్ట్ కట్ ఇప్పుడు లాంగ్ ప్రొసీజర్లో ఎలా చేయాలో చూసాము, ఇప్పుడు షార్ట్ కట్లో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 2 మాలిక్యూల్స్ తీసుకుంటున్నామా? ఓకే, 2 మాలిక్యూల్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం లేదు, 5 సెకండ్స్లో చేయాలంటే ఫస్ట్ మాలిక్యూల్ నుంచి హైడ్రోజన్ తీసేసి ఆక్సిజన్ నెగిటివ్ పెట్టేసావా? ఓకే, పెట్టేశాను. ఇప్పుడు సెకండ్ మాలిక్యూల్ చూడండి, సెకండ్ మాలిక్యూల్లో కార్బన్కి ఒక హైడ్రోజన్, ఆక్సిజన్కి ఒక హైడ్రోజన్ ఇచ్చినావా? మిగతాది యాస్టీస్గా రాసేసాం. చూడండి ఇది. అరే మా చాలా షార్ట్ ప్రొసీజర్లో చాలా ఈజీగా ఉంది కదా, 5 సెకండ్స్ 10 సెకండ్స్లో అయిపోతుంది. షార్ట్ ప్రొసీజర్ చెప్పొచ్చు కదా, ఎందుకు నువ్వు ఇంత లాంగ్ ప్రొసీజర్ చెప్తున్నావు అంటారా? మనం మెకానిజం అర్థం చేసుకోవాలి. మెకానిజం అర్థం చేసుకుంటే మనకన్నా తోపు ఎవరు ఉండరు ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం రండి. ఈ రియాక్షన్ అనేది రిడాక్స్ రియాక్షన్. రిడక్షన్, ఆక్సిడేషన్, దాన్నే రిడాక్స్ అంటాం. చూడండి, ఇదే రియాక్షన్ మనం డిస్ప్రపోర్షనేషన్ కూడా అంటాం. డిస్ప్రపోర్షనేషన్ అంటే ఏమిటి? సేమ్ మాలిక్యూల్ ఆక్సిడైజ్ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది.
ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే ఒక మాలిక్యూల్ ఆక్సిడైజ్ అయింది అనమాట, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఇంకొక మాలిక్యూల్ రెడ్యూస్ అయింది అనమాట, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. అంటే ఇప్పుడు మీరు ఈ రియాక్షన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకడు ఆక్సిడైజ్ అవుతాడు, ఇంకొకడు రెడ్యూస్ అవుతాడు. అరే అదేలా, ఎలా కనుక్కోవడం? ఎవడు ఆక్సిడైజ్ అవుతాడు, ఎవడు రెడ్యూస్ అవుతాడు కనుక్కోవడం ఎలా? ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్ చూస్తే బేస్ గార్డ్ అనేవాడు కార్బన్ మీద అటాక్ చేయాలి. వాడు ఇప్పుడు చేస్తాడు అంటే కార్బన్ అనేది మోర్ పాజిటివ్ ఛార్జ్ తోటి ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తుందో బేస్ ని, అప్పుడు బేస్ గార్డ్ వచ్చి అటాక్ చేస్తాడనమాట. ఇక్కడ బేస్ గాడు నెగిటివ్ గాడు, వాడికి ఏం కావాలి? పాజిటివ్ ఛార్జ్, ఇన్ఫాచ్యువేషన్ కావాలి. ఇన్ఫాచ్యువేషన్ కావాలంటే ఏం కావాలి? మనకి పాజిటివ్ ఛార్జ్ కావాలి. నువ్వు ఎంత పాజిటివ్ ఛార్జ్ తోటి అట్రాక్ట్ చేస్తావో నేను అంత తొందరగా వస్తాను అని అంటున్నాడు బేస్ గాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూస్తే ఇక్కడ హైడ్రైడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం. చూడండి, మైగ్రేషన్ ఆఫ్ H- ఇస్ ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఓకే, హైడ్రోజన్ గాడు ఎంత బాగా పులిహార కలిపాడు అన్నదే మ్యాటర్. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే మోర్ పాజిటివ్ కార్బన్ గెట్స్ ఆక్సిడైజ్. ఇక్కడంటే మనం సేమ్ మాలిక్యూల్ తీసుకున్నాం, ఎవడు ఆక్సిడైజ్ అయినా ఎవడు రెడ్యూస్ అయినా అంత ఫరక్ ఏమి లేదు. ఇప్పుడు డిఫరెంట్ మాలిక్యూల్స్ తీసుకుంటే ఎవడైతే మోర్ పాజిటివ్ కార్బన్ గా ఉంటాడో వాడు ఆక్సిడైజ్ అవుతాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఫోర్త్ స్టెప్ చూసుకుందాం, ఐసోటోపిక్ ఎఫెక్ట్ ఈస్ అబ్జర్వ్డ్ అంట. ఓకే, దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం వల్ల మనకి ఇంకాస్త అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్, లో కాన్సన్ట్రేషన్ లో మాలిక్యులారిటీ టు ఆర్డర్ 3 అంటాం, హై కాన్సన్ట్రేషన్ లో మాలిక్యులారిటీ టు ఆర్డర్ 4. ఇవి అడగచ్చు ఈసారి మెయిన్స్ లో కానీ అడ్వాన్స్ లో కానీ, ఛాన్సెస్ ఉన్నాయి అడిగే ఛాన్సెస్. ఓకే, ఇక్కడ చూస్తే కార్బన్ కార్బన్ బాండ్ అనేది ఎక్కడ ఫామ్ అవ్వాల? చూడండి, ఇక్కడ ఎక్కడైనా కార్బన్ కార్బన్ రిలేషన్ ఫామ్ అయిందా? ఆల్డోల్లో కార్బన్ కార్బన్ మధ్య మంచి రిలేషన్ ఫామ్ అయింది, కానీ క్యానిజరాలో కార్బన్ కి మధ్య రిలేషన్ అనేది ఉండదు. అర్థమైందా? ఓకే, సో నేను అనుకుంటున్నాను లాంగ్ ప్రొసీజర్ అర్థమైంది, మీకు షార్ట్ ప్రొసీజర్ అర్థమైంది, మెకానిజం కూడా ఇంకా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఈ ఒక్క పాయింట్ చూద్దాం, ఐసోటోపిక్ ఎఫెక్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ తోటి ఇంకాస్త అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఓకే, అర్థమైందా? ఓకే, సో స్కాన్ చేసేసారు. ఓకే, స్కాన్ చేయడమే కాదు, పెన్ను తీసుకోవాలి, పేపర్ తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు కూడా ఎక్స్పర్ట్ అవుతారు అనమాట. ఓకే, అర్థమైందా? జోష్గా ఉండాలా, మనకి ఇష్టం వచ్చింది చేయాలా. ఏదైనా నేర్చుకునేటప్పుడు మనకు ఏది చేస్తే మనం ఎగ్జైటెడ్గా ఉంటామో అది చేయడం వల్ల మనం చేసే పని మీద చాలా అంటే చాలా ఫోకస్డ్గా ఉంటాం అనమాట. ఓకే, సో మనం ఐసోటోపిక్ ఎఫెక్ట్ అని చెప్పాం కదా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, సో నేను ఈ మాలిక్యూల్ తీసుకుంటున్నా, కాన్సన్ట్రేటెడ్ బేస్, 50% KOH అన్న కాన్సన్ట్రేటెడ్ బేస్. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని నుంచి ప్రోడక్ట్ రాయాలి. ఓకే, దీని నుంచి ప్రోడక్ట్ రాద్దాం. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఒక మాలిక్యూల్ ఆక్సిడైజ్ అవుతుంది, ఇంకొక మాలిక్యూల్ రెడ్యూస్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, హైడ్రైడ్ ట్రాన్స్ఫర్ అన్నాం. ఓకే, కానీ ఇక్కడ ఐసోటోప్స్ ఉన్నాయి, ప్రోటియం, డ్యూటీరియం. ఎవరు ట్రాన్స్ఫర్ అవుతారు ఇక్కడ అంటే రాసుకోండి, ఇక్కడ కార్బన్ డ్యూటీరియం బాండ్ అనేది స్ట్రాంగ్, ఇక్కడ కార్బన్ హైడ్రోజన్ బాండ్ అనేది వీక్ అనమాట. ఓకే, సో కార్బన్ డ్యూటీరియం బాండ్ తో పోల్చుకుంటే కార్బన్ హైడ్రోజన్ బాండ్ అనేది కొంచెం వీక్ అనమాట. అందుకని హైడ్రైడ్ గాడే ట్రాన్స్ఫర్ అవుతాడు అనమాట. ఓకే, ఒక మాలిక్యూల్ ని చూడండి, నేను ఎలా రాస్తున్నాను, డి, ఇక్కడ హైడ్రోజన్ గా షిఫ్ట్ అవుతాడు కాబట్టి తీసేసి డ్యూటీరియం పెట్టాను, సి డబల్ బాండ్, తర్వాత ఆక్సిజన్ నెగిటివ్. అర్థమైందా? వీడిని తీసేసాను, ఆక్సిజన్ నెగిటివ్ యాడ్ చేసేసాను. సెకండ్ మాలిక్యూల్ చూడండి, ఇదే మాలిక్యూల్ ఈ కార్బన్ మీద ఒక హైడ్రోజన్ పెట్టండి, ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ పెట్టండి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎలా రాస్తున్నాను, హైడ్రోజన్, అంతే.
ఏమన్నా కష్టం ఉంది ఇందులో? ఏమన్నా కష్టం ఉందా? ఏం లేదు. ఒక మాలిక్యూల్లో హైడ్రోజన్ తీసేసి ఆక్సిజన్ నెగిటివ్ పెడతాం, ఇంకొక మాలిక్యూల్లో కార్బన్ మీద ఒక హైడ్రోజన్, ఆక్సిజన్ మీద ఇంకొక హైడ్రోజన్, అంతే. ఇప్పుడు మనం 2024లో అడిగిన ఒక క్వశ్చన్ చూద్దాం రండి. 2024 ఓకే. సో ఇందులో ఏమి ఇచ్చాడు? మెటాక్లోరో బెంజాల్డిహైడ్ ఇచ్చిండు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఆల్కహాలిక్ NaOH అన్నాడు. ఆల్కహాలిక్ NaOH అన్నా కానీ కాన్సన్ట్రేటెడ్ బేసే. 50% కూడా ఇవ్వచ్చు, ఆల్కహాలిక్ NaOH ఇవ్వచ్చు, లేదా కాన్సన్ట్రేటెడ్ బేస్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఏది తీసుకున్నా ఒకటే అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ప్రొడక్ట్స్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, ఒక 10 seconds వీడియో పాస్ చేసామా, మీరు కూడా ట్రై చేశారా? అదేనా? కెమిస్ట్రీ అనేది నా ఒక్కడి గర్ల్ ఫ్రెండే కాదు, మీకు కూడా గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఓకే, గర్ల్ ఫ్రెండ్కి కొంచెం టైం ఇవ్వండి. మరి ఒక 10 seconds వీడియో పాస్ చేస్తారా? కాస్త టైం ఇవ్వండి మీ గర్ల్ ఫ్రెండ్కి, మీ గర్ల్ ఫ్రెండ్ ఇంకాస్త అర్థమవుతుంది అనమాట. ఓకే, ఏమన్నా ఉందా? ఇక్కడ నుంచి హైడ్రోజన్ తీసేసినావా, ఆక్సిజన్ నెగిటివ్ పెట్టేసి, ఇంకొక మాలిక్యూల్లో కార్బన్కి హైడ్రోజన్ ఇచ్చినావా, ఆక్సిజన్కి హైడ్రోజన్ ఇచ్చినావా, అంతే. ఏం ఉండదు. ఇక్కడ చూడండి ఎలా రాస్తున్నాను చూడండి. COO- క్లోరిన్ యాసిడ్ పెట్టేసేయండి. ఇక్కడ చూడండి మాలిక్యూల్ CH2OH. కార్బన్కి ఇంతకుముందు హైడ్రోజన్ ఒకటే ఉంది, ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయింది. ఆక్సిజన్కి హైడ్రోజన్ లేదు, ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయింది, అంతే. ఈజీ ఈజీ. ఇప్పుడు ఇదే ఒక 2021లో అడిగిన ఇంకొక క్వశ్చన్ చూద్దాం రండి. 2021లో ఏ క్వశ్చన్ అడిగాడో చూద్దాం రండి. సో ఈ మాలిక్యూల్ ఇచ్చాడు అనమాట 2021లో. ఓకే, మీరు ఇక్కడి నుంచి ప్రోడక్ట్ రాయడానికి ట్రై చేయండి. ఒక్కసారి మీరు ఒకసారి ట్రై చేయండి. ప్రొడక్ట్స్ ఏమేమి వస్తాయి చూడండి. చూడండి, ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆ ఎగ్జాంపుల్ ఎలా రాసాము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇది కూడా రాసేయండి. ఓకే, సింపుల్. ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ తీసేసామా, ఆక్సిజన్ నెగిటివ్ చేసేసేయి, ప్రాక్టీస్ చేసేసేయి. చెయ్యాలిరా బుజ్జి కన్నా, బుజ్జి తల్లి చెయ్యాలిరా ప్రాక్టీస్. నువ్వు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తావు, ఎంత టైం ఇస్తావు నీ గర్ల్ ఫ్రెండ్కి, అంత ఈజీగా అంత బాగా అర్థమవుతుంది అనమాట. అర్థమైందా? ఓకే, ఇది క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఇలా ఇచ్చిండు. 4 ఆప్షన్స్లో ఏమన్నాడు తెలుసా? విచ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ అన్నాడు. ఓకే, అందులో ఒక ఇన్కరెక్ట్ ఆప్షన్ ఇచ్చిండు. ఆ ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డైకార్బాక్సిలిక్ యాసిడ్. అంటే బెంజిన్ మీద ఒక 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉండడం అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఒకటి కార్బాక్సిలిక్ అయినా ఉండాలి, లేదా 2 ఆల్కహాల్స్ అయినా ఉండాలి. 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎలా వస్తాయి బెంజిన్ మీద? సో అది ఇన్కరెక్ట్ అనమాట. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం ఐఐటి 2021లో అడిగిన ఇంకొక క్వశ్చన్ చూద్దాం రండి. ఐఐటి 2021లో ఏం అడిగిందో ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ కాన్సన్ట్రేట్ బేస్ ఇచ్చాడు. ఇక్కడ వాట్ ఆర్ ద ఇంటర్మీడియట్స్ అన్నాడు. వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ అన్నాడు. వాడేమి ఇచ్చిండు? ఫస్ట్ ప్రొడక్ట్స్ రాయండి. ఇక్కడ నుంచి ఏమేమి వస్తాయి? ఇంటర్మీడియట్ అంటే ఏమొస్తుంది చూడండి. బేస్ కూడా వస్తాడు, అటాక్ చేస్తాడు. అర్థమైందా? అటాక్ చేయడం వల్ల చూడండి ఏమొస్తుంది. ఇక్కడ సింగిల్ బాండ్ నెగిటివ్ వస్తుంది కదా, ఇది కదా ఇంటర్మీడియట్ అంటే. ఇప్పుడు ఇదే కొంచెం స్ట్రాంగ్ బేస్లో తీసుకున్నామంటే ఇక్కడ హైడ్రోజన్ అనేది కూడా బయటకు పోయి ఏమొస్తుంది ఒక్కసారి చూడండి. హైడ్రోజన్ బయటకు పోయి ఇది కూడా పాసిబుల్ అనమాట. ఈ 2 ఇంటర్మీడియట్స్ అక్కడ మెన్షన్ చేయాలి. స్ట్రాంగ్ బేస్ మెన్షన్ చేసినప్పుడు ఇది కూడా వస్తుంది. ఓకే, వాడు మెన్షన్ చేసినా చెయ్యకపోయినా మీకు ఇవి 2 ఉన్నాయా, 2 సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 2021 ఐఐటి 2021లో 2 ఇచ్చింది. ఓకే, సి ఆప్షన్లో 2 ఉన్నాయి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఎంత ఈజీ. ఇప్పుడు మనం ఆల్డోల్లో ఒక లిమిటేషన్ తీసుకున్నాం కదా, ఆల్డోల్ కండెన్సేషన్లో ఒక లిమిటేషన్ తీసుకున్నాం కదా, అది ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం రండి. CH3 ట్వైస్ CHO ఇది ఆల్డోల్ కండెన్సేషన్ ఇవ్వదని మనం ఆల్డోల్లో చదువుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ బేస్ తీసుకుంటున్నాం. ఇక్కడ ప్రోడక్ట్ రాయడానికి ట్రై చేయండి. ఏం లేదురా, మన గర్ల్ ఫ్రెండ్ అర్థం చేసుకోవాలి. మన గర్ల్ ఫ్రెండ్ని అంటే ఏం చేయాలి? కాస్త టైం ఇవ్వాలన్నమాట. ఇది మీకు తెలియదు కాదు.
ఓకే, సో మీరు ఇప్పుడు కాస్త టైం అంటే అరగంట ఒక గంట ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక 10 to 15 seconds మీరు వీడియో పాస్ చేసి మీరు ట్రై చేయండి. ఓకే, ఏం లేదు, నేను చూడండి ఇదంతా ఒక ఎక్స్గా రాస్తున్నాను అనమాట. ఎక్స్గా రాస్తున్నాను, COO మైనస్ ఇదే మాలిక్యూల్ని ఇంకొక ఎక్స్ మాలిక్యూల్ కదా, CH2OH. అరే ఇక్కడ ఎక్స్ అంటే మరి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుకోమాకండి, ఊహల్లోకి వెళ్ళిపోమాకండి, మళ్ళీ ఇక్కడ ఎక్స్ అంటే ఏందో అనుకుంటారు. మళ్ళీ నేను ఇప్పుడు క్లియర్గా రాస్తాను అనమాట. చూడండి, సో ఎక్స్ అని పెడితే మీరు ఊహల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా రాసేయడం చాలా అంటే చాలా బెటర్. చూడండి, COO మైనస్ ఇంకొక మాలిక్యూల్ చూడండి, CH2OH. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో, చూడండి. ఇప్పటి వరకు మనం సెల్ఫ్ క్యానిజారో చూసాం. ఏం చూసాం? సెల్ఫ్ క్యానిజారో చూసాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం? క్రాస్. ఇదేంది వై చూడు అని క్రాస్ క్యానిజారో హెడ్డింగ్ పెట్టేయండి. క్రాస్ అంటే ఏమిటమ్మా? క్రాస్ అంటే బిట్వీన్ డిఫరెంట్ మాలిక్యూల్స్, సెల్ఫ్ అంటే సేమ్ మాలిక్యూల్స్. ఇప్పుడు నేను 2019లో అడిగిన ఒక క్వశ్చన్ చూద్దాం రండి. 2019లో ఫార్మాల్డిహైడ్ ఇచ్చిండు, బెంజాల్డిహైడ్ కూడా ఇచ్చిండు. ఇప్పుడు ఎవడు ఆక్సిడైజ్ అవుతున్నాడు, ఎవడు రెడ్యూస్ అవుతున్నాడో మీరు ఒకసారి ట్రై చేయండి. మనం ఆల్రెడీ చూసాము, బేస్ గార్డ్ వచ్చి అటాక్ చేయాలంటే ఎవరి దగ్గర అయితే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ మీద అటాక్ చేస్తాడు అనమాట. ఇక్కడ చూసుకుంటే కార్బన్ అనేది కాంజుగేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఇక్కడ కాంజుగేషన్ ఉండదు. సో అందుకని ఇక్కడ ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, వీడు ఆక్సిడైజ్ అవుతాడు, వీడు రెడ్యూస్ అవుతాడు. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూస్తే HCOO మైనస్, ఇక్కడ చూసుకుంటే ఆల్కహాల్ వస్తుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ బేస్. ఓకే, ఇప్పుడు కింద వాటర్ మాలిక్యూల్ ఇచ్చింది అనుకో, సెకండ్ కండిషన్ వాటర్ మాలిక్యూల్ ఇచ్చింది అనుకో, ఏముంది? ఇక్కడ నుంచి ఒక H వచ్చి ఇక్కడ యాడ్ అయిపోతుంది, అంతే, ఈజీ. ఓకే, సో ఇదనమాట 2019లో అడిగిన ఒక క్వశ్చన్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఈ ఎగ్జాంపుల్ ట్రై చేయండి. ఈ ఎగ్జాంపుల్ ట్రై చేయడం వల్ల మీరు మీ గర్ల్ ఫ్రెండ్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారో మీకే తెలుస్తుంది అనమాట. ఓకే, సో మాలిక్యూల్ చూడండి, నేను 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇందులో ఎవరు ఆక్సిడైజ్ అవుతారు, ఎవరు రెడ్యూస్ అవుతారు ఒక్కసారి ట్రై చేయండి. ఒక 5 to 10 seconds వీడియో పాస్ చేసామా, మనం ఒకసారి ట్రై చేసామా? ఓకే, నా ఒక్కడి గర్ల్ ఫ్రెండ్ కాదు, మనందరి కామన్ గర్ల్ ఫ్రెండ్ కెమిస్ట్రీ. ఓకే, ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో వాడు ఆక్సిడైజ్ అవుతాడు. మనకు తెలుసు వీడు -M ఎఫెక్ట్, మీసోమరిక్ ఎఫెక్ట్, -M ఎఫెక్ట్, వీడేమో +M ఎఫెక్ట్. వీడు ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాడు, అందుకని ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ తగ్గిపోతుంది. వీడేం చేస్తాడు? ఎలక్ట్రాన్స్ లాగేసుకుంటాడు, అందుకని ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుంది. అంటే వీడు ఆక్సిడైజ్ అవుతాడు అనమాట. అంతే కదా, ఎంత ఈజీ. చూడండి, వీడు ఆక్సిడైజ్ అవుతాడు, COO మైనస్ NO2, వీడు ఆక్సిడైజ్ అవుతాడు, వీడు రెడ్యూస్ అవుతాడు. చూడండి ఎంత ఈజీగా రాసేసాము మనం. అంతే, కొంచెం తెలుసుకోవాలా, గర్ల్ ఫ్రెండ్ గురించి కొంచెం తెలుసుకుంటే చాలు, మనం ఈజీగా కలిపేయచ్చు అనమాట. సో ఒక్కసారి స్కాన్ చేసుకోండి. మనం లిమిటేషన్ చూద్దాం. లిమిటేషన్ చూసే ముందు ఇంట్రా చూద్దాం. ఇప్పటి వరకు మనం సెల్ఫ్ చూసాం, క్రాస్ చూసాం, మనం ఇంట్రా చూద్దాం. ఇంట్రా చూసిన తర్వాత ఒక లిమిటేషన్ తీసుకుందాం. ఓకే, సో స్కాన్ చేశారా? చేసేసాం. ఓకే, ప్రాక్టీస్ చేయాలిరా బుజ్జి కన్నా, ప్రాక్టీస్ చేస్తేనే బాగా ఎక్కుతాయి మైండ్కి. నేను స్కాన్ చేసేసాను, నేను తోపు అయిపోయానంటే నువ్వు తోపు అవ్వవురా. నువ్వు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తావో నువ్వు అంత తోపు అవుతావు. ఎనర్జీ ఉండాలా నేర్చుకునేటప్పుడు. మన దగ్గర ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఈజీగా నేర్చుకుంటాం అనమాట. ఓకే, మనం ఏం చేస్తే అంత ఎనర్జీ వస్తుందో అది చేయండి నేర్చుకునేటప్పుడు. ఓకే, ఇప్పుడు వరకు మనం సెల్ఫ్ నేర్చుకున్నాం, క్రాస్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇంట్రా క్యానిజారో చూద్దాం రండి. ఇంట్రా క్యానిజారో. ఓకే,
సో ఇంట్రా అంటే ఏంటి? ఒకే మాలిక్యూల్లో ఒకడు ఆక్సిడైజ్ అవడం, ఇంకొకడు రెడ్యూస్ అవడం అనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఈ మాలిక్యూల్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి ఈ మాలిక్యూల్ ఇస్తున్నాను, చూడండి ఏం చూడాలి? మాలిక్యూల్ చూడాలి. ఇక్కడ నేను ఇస్తున్నాను ఆల్కహాలిక్ KOH, ఇది క్యానిజారో రియాక్షన్. ఇప్పుడు చూడండి, ఒకడు ఆక్సిడైజ్ అవుతాడు, ఇంకోడు రెడ్యూస్ అవుతాడు. ఇది అనేది ఒకే మాలిక్యూల్లో జరుగుతుంది, అందుకే దీన్ని మనం ఇంట్రా క్యానిజారో అంటాం. ఇప్పుడు చూడండి, ఈజీగా 5 to 10 seconds వీడియో పాస్ చేసినామా, ట్రై చేసినామా, అంతే, అయిపోయా. చూడండి ఎంత ఈజీ. ఇక్కడ ఎవడు ఆక్సిడైజ్ అవుతాడు, ఎవడు రెడ్యూస్ అవుతాడో కనిపెట్టడం కష్టం, ఎందుకంటే ఇద్దరి దగ్గర పాజిటివ్ ఛార్జ్ అనేది సేమ్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా చూద్దాం రండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఎక్స్ట్రా ఆటమ్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇది ట్రై చేయండి రా చిట్టి కన్నా, ఇది ట్రై చేయాలరా చిట్టి కన్నా, ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి, రాలేదా మళ్ళీ ట్రై చేయండి, అంతే కదా. ఇప్పుడు ఒకసారి ఏం చేస్తాం, కలపడానికి ట్రై చేస్తాం, సక్సెస్ కాలేదని నేను ఎందుకు పనికిరాను వాగిపోతావా? ఆగిపో, మళ్ళీ ఇంకొకరితో కలపడానికి ట్రై చేస్తావు. అలానే ఒకసారి రాకపోతే ఇంకొకసారి ట్రై చేయరా మచ్చా, అందులో ఏముంది చెప్పు, ట్రై చేసారా? ఇప్పుడు చూడండి, వీడు ఇండక్టివ్ ఎఫెక్ట్ వాడు, -I ఎఫెక్ట్ వాడు. ఇక్కడ నుంచి దట్టు ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది మనకి డిస్టెన్స్ డిపెండెంట్ అని మనకు తెలుసు. ఓకే, ఎంత దగ్గరగా ఉంటే అంత ఈజీగా లాగేసుకుంటాడు అనమాట. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఈజీగా లాగేస్తాడు. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే వీడు ఆక్సిడైజ్ అవుతాడు, వీడు రెడ్యూస్ అవుతాడు. చూడండి ఇక్కడ మాలిక్యూల్ ఎలా ఉందో, వీడు రెడ్యూస్ అవుతాడు, వీడు ఆక్సిడైజ్ అవుతాడు. అర్థమైందా? ఇది ఇంట్రా. ఇప్పుడు ఒక్కసారి సెల్ఫ్ క్రాస్ ఇంట్రాకి డిఫరెన్స్ చూద్దాం రండి. సెల్ఫ్ లో సేమ్ మాలిక్యూల్స్, ఒక మాలిక్యూల్ ఆక్సిడైజ్ అవుతుంది, ఇంకొక మాలిక్యూల్ రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు క్రాస్ లో డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఒకడు ఆక్సిడైజ్ అవుతాడు, ఇంకొకటి రెడ్యూస్ అవుతాడు. ఎవడు ఆక్సిడైజ్ అవుతాడు, ఎవడు రెడ్యూస్ అవుతాడు అంటే ఎక్కడైతే కార్బన్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుందో వాడు ఆక్సిడైజ్ అవుతాడు. ఇప్పుడు ఇంట్రాలో చూసుకుంటే ఒకే మాలిక్యూల్లో ఒకడు ఆక్సిడైజ్ అవుతాడు, ఇంకొకడు రెడ్యూస్ అవుతాడు. అర్థమైందా? ఇది సెల్ఫ్ క్రాస్ ఇంట్రా. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ని ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనేది ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఒక్క హోంవర్క్ క్వశ్చన్ చేయండి. హోంవర్క్ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. పారా పొజిషన్ లో నైట్రో గ్రూప్ ఇచ్చిన, ఇంకొక మాలిక్యూల్లో మెటా పొజిషన్ లో నైట్రో గ్రూప్ ఇచ్చాను. ఇప్పుడు మీరు ఎవడు ఆక్సిడైజ్ అవుతాడు, క్యానిజారో రియాక్షన్ ఇస్తారు, ఈ రెండు క్యానిజారో రియాక్షన్ ఇస్తారు. ఎవడు ఆక్సిడైజ్ అవుతాడు, ఎవడు రెడ్యూస్ అవుతాడో ఒక్కసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చెయ్యండి. అర్థమైందా? అన్నట్టు మనం మర్చిపోయాం లిమిటేషన్ రా చిట్టి కన్నా. ఎలా రా మర్చిపోతే, ఇప్పుడు లిమిటేషన్ పెడదాం, లిమిటేషన్ చూసుకున్నాం. ఒక్కసారి లిమిటేషన్ చూడండి. లిమిటేషన్ మర్చిపోతే ఎలా రా చిట్టి కన్నా? లిమిటేషన్ చూడండి ఒక్కసారి. మనకి ఈ స్ట్రక్చర్ చూడండి, లిమిటేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రా. మాలిక్యూల్ ఇస్తాడు, 4 మాలిక్యూల్స్ ఇస్తాడు. ఈ 4 మాలిక్యూల్స్ లో ఎవడు క్యానిజారో ఎవడు కూడా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒకసారి అన్నీ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, వీడు క్యానిజారో రియాక్షన్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఫస్ట్ కండిషన్ ఏంటి? బేస్ గాడు వచ్చి అటాక్ చేయాలి. బేస్ గాడు ఎప్పుడు వచ్చి అటాక్ చేస్తాడు? వాడిని పాజిటివ్ ఛార్జ్ తోటి బాగా అట్రాక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ కొంచెం ఎలాబరేట్ చేసుకుందాం. డబల్ బాండ్ హైడ్రోజన్. ఇక్కడ చూడండి, నైట్రోజన్ మీద లోన్ పేర్ అనేవి కాంజుగేషన్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇది కూడా కాంజుగేషన్ లో పోతుంది, ఇది కూడా కాంజుగేషన్ లో పోతుంది. ఇది అనేది డబుల్ బాండ్ అనేది ఆక్సిజన్ మీద షిఫ్ట్ అవుతుంది. ఒక్కసారి స్ట్రక్చర్ చూస్తే మనం, ఒక్కసారి స్ట్రక్చర్ చూడండి రా చిట్టి కన్నా. ఒక్కసారి స్ట్రక్చర్ చూసామంటే మనకి ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది నైట్రోజన్ మీద. అలానే ఇక్కడ సి డబల్ బాండ్, కార్బన్ మీద డబుల్ బాండ్ ఫామ్ అయింది. ఇక్కడ ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇక్కడ చూడండి, బేస్ కూడా వచ్చి కార్బన్ మీద అటాక్ చేయాలి. వీడు చూడు, ఆయన దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉందా? వాడు కాంజుగేషన్ లో ఇన్వాల్వ్ అయ్యిండు, ఆయన దగ్గర పాజిటివ్ ఛార్జే లేదు. బేస్ కూడా వచ్చి అటాక్ చేయడం కుదరదు అనమాట.
సో ఇది. సో నాతో పాటు మీరు కూడా ఈ కాన్సెప్ట్లో ఎక్స్పర్ట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ తోటి మళ్ళీ మనం కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, బై బై. సైన్ ఆఫ్ అనేది చాలా ఓల్డ్గా ఉంది కదా, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. ఓకే, ఈ 2025లో అయినా మీరు ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళి ఆ రిలేషన్షిప్లో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ అనుభవించి మీలో ఉన్న నిబ్బి క్యారెక్టర్ బయటకు వచ్చేసి మీలో ఒక ట్రూ లెజెండ్ పుట్టుకు రావాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రియమైన బ్రేకప్ అండ్ ప్యాచ్ అప్ ఛానల్.